వ్యవసాయం చేస్తున్నావు నువ్వు? చేస్తున్నావా? ఎన్ని ఎకరాలండి? 2 ఎకరాలు. ఎట్లా ఉంది పంట? పంట ఎక్కడ ఉందో పోతుంటే ఈరియా లేక చేలు లేకుందా లెగట్లేదా చేలు? ఎక్కడ లెగుతాయి? చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇదేమంటున్నాడుగా, క్యాన్సర్ వస్తుంది, డబ్బా ఏమంటున్నాడు. మరి ఎక్కువ వాడేస్తున్నారంట కదా, ఎక్కువ వాడేస్తున్నారంట యూరియా మీరు? ఎక్కువ అసలు లేకపోతే ఎక్కువ ఇక్కడ నాయన. మరి ఎందుకని అంటున్నారు చంద్రబాబు గారు క్యాన్సర్లో వచ్చిద్దని? ఏం మరి ఎందుకు అంటున్నాడు? ఎక్కువ వాడేస్తున్నారు, వేయాల్సిన కంటే ఎక్కువ అంటున్నాడు ఆయన. ఆ డబ్బా కొని పోయింది, యూరియా వద్దు, క్యాన్సర్ వస్తుంది మీ ఇంటికి అన్నాడు. చేలాటలు ఎగుతాయి, ఆ డబ్బా పని చేస్తలేదు, దానికి పురుగు వస్తుంది. యూరియా అడుగుతుంటే ఏమంటున్నారు సొసైటీలో, రైతు భరోసా కేంద్రాల్లో? అడవుతున్నా ఉండ అల్లాళ్ళు దింగేస్తున్నారు, లేనోడికి లేదు. అదేని మొన్న ఇచ్చారా? మీకు అవసరమైనప్పుడు దొరకలేదా? దొరకలా బోర్డు మంచి వచ్చారు. కొట్లాట్లా తోపులాట్లా మన హైదరాబాద్ లో చెప్పులు పెడతా బారు, ఇది అంటే కొట్టుకుంటాం తోసుకుంటాం. ఈ కొరమద్దలో కూడా పెట్టారా క్యూ లైన్ లో? క్యూ లైన్ లో చెట్టు ఉంది. సరే, చివరికి అందిందా కట్ట? అక్కడక్కడ పామర్లు అక్కడక్కడ ఇచ్చారు, వేసుకొచ్చారు. ఇప్పుడు రేట్ ఎట్టా ఉంది యూరియా కట్టది? తక్కువగా దొరికిందా ఎక్కువగా? వీళ్ళు ఇచ్చింది 500 600. వాళ్ళ దగ్గర అని చెబుతున్నా, వాళ్ళ దగ్గర బ్లాక్ 600 500కి బ్లాక్ లో దొరికింది యూరియా కట్ట. అంతే. అడగలేదు మీరు ఎందుకు అంత రేట్ అని? ఎవరిని అడుగుతా? మన అయ్యా బాబా అడుగుతాకి కొట్టేవాడిని. ఆడేమంటాడు అగి లేదు అంటాడు, ఇంకేం చేస్తాడు? లేదే చూసుకోండి అవి కొట్టు అంటున్నాడు. మా కొట్లు బయట ఉన్నాయని అడుగుతుంటే బయట మా కొట్లు ఏం లేవు అంటున్నారు. వాళ్ళు ఎత్తుకోండి కావాలి అంటున్నారు. అర్థమేముందో రాయింది, వాళ్ళు ఏం చేస్తారు? బ్లాక్ అయితే అమ్ముకుంటున్నారా? మళ్ళీ బ్లాక్ ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారా? అమ్ముకుంటారు లేదని చెప్పి. అంతేగా. సరే, యూరియా కష్టాలు అయితే ఉన్నాయి, ఇబ్బంది అయితే ఉంది. సరే, చంద్రబాబు గారు ఎక్కువ యూరియా వేయమాకండి అంటున్నారు. మరి రైతు అసలు అయ్యొద్దు అన్నాడు. అదే ఎంత రైతులు ఏమంటారు? మీలాగా వ్యవసాయం చేసేవాళ్ళు ఏమంటున్నారు? ఆయన ఎప్పుడు వద్దు అంటాడు, వ్యవసాయం ఆయన గిట్టదు కదా. ఆయనకి ఎందుకు గిట్టదు వ్యవసాయం అంటే? ఆయనకి ఎందుకు గిట్టదు వ్యవసాయం అంటే? సరే, ఇంకో ఊరు వెళ్దాం పద. వాళ్ళు అడిగి చెప్తే నేను అడిగి చెప్పాను, ఏమండే కనుక్కుందాం. నేను ఒక్కడిని అంటాం కదా, ఈ ఊరు అంతా ఉందిగా, చాండాలంగా తిడతారో దేనికంటారో అడుగు. ఇప్పుడు రైతుల గురించి కాదు కదా మనం. అది రైతులు ఇప్పుడు ఏమనుకుంటున్నారు చంద్రబాబు గారి గురించి? ఒక మాట చెప్పమంటే చంద్రబాబు గారి గురించి ఏమనుకుంటున్నారు రైతులు, వ్యవసాయం చేసేవాళ్ళు? బాగానే ఉంది అంటారు, ఇంకేమంటారు? ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం వల్ల బాగానుంది అంటారు. ఎవడైనా అదే అనేది. అంతే. అది ఇప్పుడు మీరు అడగలేదు గవర్నమెంట్ వాళ్ళని యూరియా ఎందుకు బ్లాక్ లో దొరుకుతుంది, మాకు దొరకలేదు? ఆయన పొప్పించాడు పాపం, ఇక్కడ అక్కడక్కడ పెట్టి. కలెక్టర్ గారు మచిలీపట్నం కలెక్టర్ ఉంటాడుగా, కుర్రోడు, అతను మంచివాడు, బాగా మాట్లాడాడు. ఇక్కడ పొద్దున్నే కార్లు వేసుకొచ్చి కంగారు పడమాకండి వస్తుందా అన్నాడు. సరే, నువ్వు ఎన్ని ఎకరాలు చేస్తున్నావు? మళ్ళీ చెప్పేది 4 ఎకరాలు చేస్తున్నావు. యూరియా ఎంత దొరికింది నీకు? ఎక్కడికి? మీ పొలానికి ఎన్ని దొరికింది? కట్టలు దొరికినాయా శుభ్రంగా? తర్వాత దొరికినాయి. టైం దాటిందా? టైం దాటిపోయిందా? టైం దాటిపోలా అంతే.